బయటకెళ్ళి ఈరోజు 13 రోజులు బట్టి ధర్నా చేస్తున్నాం. నిన్న ఎం మీద మాట చెప్పింది, ఆ మాట ఉంది. ఆ మాట నిన్ను మేము ఆకతానం చేసింది కాబట్టి ఏదో ఉపకారం చేస్తుంది అనేసి మేము ఆమె చెప్పినట్టుగా ఫాలో అయ్యి మా నవతాత గుడి కూడా ధర్నా పెట్టుకున్నాం. చుట్టూ మా వాళ్ళు ఒక కంపెనీ వల్ల నీళ్ళు గారిపోయినట్టు, కొవ్వొత్తి కరిగిపోయినట్టు కరిగిపోయి, షుగర్ అయిపోయిన తర్వాత దీపారిపోయినట్టు అయిపోయి ఇలా మా ప్రజలు లేమైపోతున్నారు. దాని గురించి ఒక్క కంపెనీ వల్లే మా వాళ్ళు ఇలాగ అయిపోతున్నారంటే ఇన్ని కంపెనీలు వస్తే ఏమైపోతాయని మా భయం. అట్టదిక్కులల్లా మూసేస్తే మేము ఎక్కడ ఉండాలి? చుట్టుపక్కల కంపెనీలు కట్టితే మేము ఎక్కడ ఉండాలి? మాకు ఎక్కడికే పంపించాలనుకుంటున్నాం. ఒక్క కంపెనీ వాళ్ళు ఎంత నీళ్ళు గారిపోయాం కదా, మరి ఎట్టదిక్కులల్లా మూసేస్తే మా ఊరు ఏమంటే నేల ద్వారంతో వేసినట్టు ఒక ఊరిని అక్కడ ఉల్లెత్తి ఏం చేయాలి? నువ్వు ఎక్కడైనా నీ కంపెనీయే కావాలమ్మా అనుకుంటే ఈ ఊరిని ఎత్తేసి దూరంగా కరవాల సైడ్ని కట్టేసి మా ఊరిని మాకేమంటే కానీ మత్స్యకారులు పాటాడుకుంటే బతికి ఆధారం చూపించేసి మాకు జట్టి కట్టేసి మా ఊరిని ఎత్తేసి నువ్వు ఈ ఊరల్లా కంపెనీ కట్టేసుకో, డబ్బులు సంపాదించుకో. మాకు కూడు గుడ్డ గూడే కావాలి, అంతకంటే మాకు ఎక్కువ ఏం వద్దు. మా ఓళ్ళు నీటి మీద పొంగల్లోటలు ఎక్కడ నీరుంటే అక్కడే బతుకుతారు కానీ ఇంకోలా బతకలేరు. ఏ ఊరు వచ్చినా మా ఊర్లో బతకగలరు కానీ మా ఊరే వెళ్ళి ఏ ఊర్లోనే బతకలేరు. దయచేసి మమ్మల్ని కరుణించి మాకు మంచి పని చేసినాక ఉండేలా చెయ్యి. నారా చంద్రబాబు నాయుడు వచ్చి ఒక నారాయణ అని పేరు పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు నాకు వచ్చి మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చాడా? అతను నాశనం అయిపోతాడు, ఇది మాత్రం వాస్తవం.